అందరికీ నమస్కారములండి. ఈరోజు మన వీడియోలో ఇక్కడ 2 రకాల పేరెంటింగ్‌ని మనం చూద్దామండి. ఎలా అంటే ఇప్పుడు చాలా మన సిటీల్లో చూసినట్లయితే ఇంక సిటీల్లోనే కాదు, ఒక విధంగా చెప్పాలంటే చిన్ని టౌన్‌లలో గూడా పిల్లల్లో ఒక విచ్చలవిడితనం చాలా పెరిగిపోతూ ఉంది. వాళ్ళు మాదక ద్రవ్యాలకు గూడా అలవాటు పడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నామండి. ముఖ్యంగా డబ్బున్న కుటుంబాల్లో అయితే వాళ్ళేదో ఏమనుకుంటున్నారంటే మనకి చాలా డబ్బులున్నాయి గదా! వాళ్ళెంత ఖర్చు పెట్టుకుంటారు. అవును, పిల్లలకి వాళ్ళకి పెద్ద పెద్ద బైకులు కొనివ్వడం, అదే విధంగా వాళ్ళకి పబ్బులకెళ్ళడం, రకరకాల పిచ్చి పిచ్చి గెంతులు వేయడం, ఇవన్నీ గూడా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ డ్రెస్ సెన్స్ కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. అంటే ఇవాళ తాగడం అనేది ఒక ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే పెద్ద పెద్ద కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే, బాగా డబ్బున్న కుటుంబాలు, ఇక్కడ నేను పెద్ద పెద్ద కుటుంబాలంటే వేరే కావట్లేదు. వాళ్ళేమనుకుంటున్నారంటే, అబ్బో! మన పిల్లలు ఈరోజు మన ఈ ఫారిన్ సంస్కృతికి బాగా మనం అలవాటు చేస్తున్నాము. రేపు ఎలాగైనా సరే ఫారిన్ వెళ్ళేవాళ్లే కదా, మనకి ఇక్కడ ఏదో ఈ పాచింతకాయ పచ్చడిలాగా మనం ఉంచకూడదు అన్న ఉద్దేశంతోటి వాళ్ళని ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారంటే చెప్పదనం కాదు. ఫ్రీడమ్ ఇవ్వద్దని కూడా నేను చెప్పట్లేదండి. అంటే ఫ్రీడమ్ ఇస్తూనే ఉండాలి, అంతేగాని పిల్లల్ని ఏదో ఒక గంప కింద కోడి పిల్లలు పెట్టినట్టు అలా కాకుండా వీళ్ళకి ఏంటంటే ఒక విధంగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తూ, అది విచక్షణ జ్ఞానం వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి. మనం ఎక్కడ తప్పు చేయకూడదు, మనం ఎక్కడ కూడా అధర్మానికి పాటుపడకూడదు అనేది వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉండే విధమైనటువంటి ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఏదో మనం అబ్బో చాలా గొప్పగా ఉండాలి మన పిల్లలు, మన ఏదో చాలా బ్రహ్మాండమైన ఇంగ్లీషు చదువులు చదివిస్తున్నాం కదా, దానికి తగ్గట్టుగానే ఉండాలి అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదండి. నేను జస్ట్ ఇవాళే విన్నాను. నేను ఎక్కడో చాలా ఫేమస్ పర్సన్సే సమాజానికి అందరికీ కూడా చాలా చెప్పేవాళ్లే, ఆ పిల్లలు ఏదో డ్రగ్స్ కి అలవాటు పడిపోయి దానిలో నుంచి బయటికి తీసుకురావడం అనేది ఎవ్వరికి సాధ్యమయ్యేది కాదు కదా. అంటే జీవితాలు పాడైపోతున్నాయి కదండి. అంటే ఇప్పుడు పిల్లాడికి డబ్బులు ఇచ్చేసి నువ్వు ఖర్చు పెట్టుకుంటే ఎలా ఖర్చు పెట్టుకుంటాడు చెప్పండి. ఒక్కసారి ఏదైనా మాదక ద్రవ్యానికి అలవాటు పడ్డాడంటే దానిలో నుంచి బయటకు వచ్చే సమస్య లేదు. ఎంత చేసినా ఏమైనా కూడా వాళ్ళ నుంచి మనం బయటికి తీసుకురాలేము. తర్వాత నాకు ఇంకొక చెవుడుకొచ్చా, నేను చెప్పక తప్పదండి. ఒక సింగిల్ పేరెంట్ ఉన్నారు. ఇక్కడ రకరకాల, ఎందుకంటే పిల్లలు చాలా మంది చదివిస్తూ ఉంటారు. కొంతమంది పాపం సింగిల్ పేరెంట్, పాపం భర్త చచ్చిపోయి అలా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఆవిడ పిల్లల్ని పెంచుతూ ఉందండి. మీకు ఖచ్చితంగా నేను చెప్పక తప్పదు. ఇక్కడ పేర్లు అవన్నీ నేనేం చెప్పను, కానీ ఆవిడ చాలా గౌరవప్రదంగా ఒక ఇంటి దగ్గర పని చేసుకుంటూ, ఆవిడ పాపం పెద్దగా చదువుకోలేదు. ఆ పిల్లలకి ఏమైనా సరే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆవిడ ఫీజులు అవి కూడా చాలా, ఏదైనా రూపాయి ఉంటే ఆవిడ ఎంబటే ఫీజు కట్టుకోవాలి. ఇంకొక విషయం చెప్పనండి మీకు, ఆవిడ ఎప్పుడు కూడా అమ్మా నేను కొంత మీకు కన్సెషన్ ఇస్తాను కదా అంటే ఆవిడ ఏమంటుందంటే, వద్దు మేడం, పిల్లలకి అలాగా ఏదో ఎవరు దయాదాక్షిణ్యం మీద నేను చదివించాలని అనుకోవడం లేదండి, నేను కష్టపడుతున్నాను, ఆ కష్టపడిన దాంతో నేను చదివించుకుంటాను అని చెప్పేసేసి ఆవిడలో ఉన్న ఆత్మస్థైర్యం అనేది ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుందండి. సరే, ఆవిడ సెలవుల్లో వచ్చినప్పుడు అమ్మ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా అని అడిగితే ఆవిడ ఏం చెప్పిందంటే, మేడం నేను చేసే పనిలోనే నేను అంతకుముందు ఒక అమ్మాయిని పెట్టుకునేదాన్ని కదా, నాకు హెల్ప్ చేయడానికి వాళ్ళిద్దరు పిల్లలు కూడా, మమ్మీ నీకు మేము సాయం చేస్తాం, మేము ఆ డబ్బులతోటి మేము పుస్తకాలు అవన్నీ మాకు వస్తాయి కదా, మాకు ఎందుకు కానీ పనికి వస్తుంది కదా, ఈ సెలవుల్లో మేమేం చేస్తాం అని చెప్పేసి ఫుల్ గా సాయం చేస్తున్నారండి అని చెప్పేసి ఆవిడ చెప్తున్నప్పుడు నాకు ఎంత నిజంగా ఆనందంగా అనిపించిందండి. అదండి గుడ్ పేరెంటింగ్ అంటే. ఎందుకంటే పిల్లలకి అమ్మ పడుతున్న కష్టాన్ని పిల్లలు చాలా బాగా చదువుతారు. అమ్మ పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకున్న పిల్లలు, అమ్మకి సాయం చేయాలనుకునే పిల్లలు రేపొద్దున వాళ్ళు నిజంగా చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు. అందులో ఏ విధమైనటువంటి డౌట్ కూడా లేదండి. అలా అని చెప్పేసి ఆవిడ పాపం ఆ పనిలోనే పిల్లల్ని ఇబ్బంది పెట్టదండి. ఆ పనులు చేసుకుంటూనే ఆవిడేవో చాలా మంచి విషయాలు ఆవిడ పిల్లలు చెప్తూ ఉంటుంది. సాయంత్రం అయ్యేటప్పటికల్లా కాస్త వాళ్ళ పిల్లలకి కాస్త సంతోషం ఇవ్వాలి అని చెప్పేసేసి ఎక్కడికో బయటకంటే ఏదో డబ్బులు పెట్టి ఏ సినిమాలకు షికార్లకి వెళ్లే స్థితి వాళ్ళకి, ఎక్కడ రూపాయి కూడా వాళ్ళు ఖర్చు పెట్టరు. ఎక్కడికి ఆరు బయటికి వెళ్ళేసేసి కాసేపు వాళ్ళ తిరుక్కుంటూ చాలా హ్యాపీగా వాళ్ళు ఉంటుంటారండి. ఇదండి మంచి పేరెంటింగ్ అంటే. ఎంతమంది ఇది ఫాలో అవుతున్నారు? వాళ్ళకి డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు అలా అవుతున్నారు, డబ్బులుండి మేమెందుకు కావాలండి అని చెప్పేసేసి నాతో
అడ్డంగా వాదించే వాళ్ళు చాలా ఉంటారు. లేదండి, పిల్లలకి ఎప్పుడు కూడా జీవితం అంటే ఎప్పుడు కూడా పూల పాన్పు ఎప్పుడు కాదండి. ఎన్ని బాధలు వస్తాయో తెలియదు. దాన్ని ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు కష్టపడి సాధించుకున్నప్పుడు, ఇప్పుడు కష్టపడకుండా ఏదన్నా వస్తుందండి. ఇప్పుడు పిల్లలు కష్టపడి చదివినప్పుడు మంచి మార్కులు వస్తాయి. కష్టపడి ఉద్యోగం చేస్తే అందులో ఉద్యోగంలో పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి దానిలో కూడా ఏంటంటే ఆ యుక్తాయుక్త జ్ఞానాన్ని ప్రదర్శించి కష్టపడితే అసలు వాళ్ళకి ఎదురేదండి. ఇంకోటి కూడా నేను ఎప్పుడు చెప్తాను, పిల్లలు పాకెట్ మనీయే కాదండి, వాళ్ళ పిల్లలకి ఏమి మీరు ఇవ్వకూడదండి అసలు. అవును, వాళ్ళు ఎందుకు సంపాదించుకోరు అసలు? ఇప్పుడు అంటే నేను ఇప్పుడు వాళ్ళు చదువుతున్న టైంలో సంపాదించుకోపోవచ్చు, తర్వాత వాళ్ళకి ఎందుకు? వాళ్ళేమో ఆస్తులు కూడబెట్టి పేరెంట్స్ ఇస్తూ ఉన్నారు, వీళ్ళేమో మాకు ఎంత ఆస్తి ఉంది అంత ఆస్తి ఉందని చెప్పేసేసి దాన్ని అమ్మేసి జులాయిల్లాగా తయారవుతున్నారు తప్పితే, అవునమ్మా మీరు కష్టపడి సంపాదించిన ఆస్తి మీ పిల్లలు కష్టపడి వాళ్ళు ఎందుకు సంపాదించుకోలేరు? దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టండి. అప్పనంగా ఏది ఎవరికి అందకూడదు. అప్పనంగా మనం ప్రొవైడ్ చేస్తున్నప్పుడే వాళ్ళు పెడదారులు దొక్కుతూ ఉన్నారు. అదే విధంగా ఎందుకే వాళ్ళంతా నేను ఇంత చెప్పేది ఎందుకంటే, ఒక కన్నును వాళ్ళ వైపు ఎప్పుడు వేసి ఉంచండి. ఇక్కడ ఎప్పుడైతే మనం ఇప్పుడు చూడండి, వాళ్ళని చాలా ఒక డిసిప్లిన్ అని చెప్పేసేసి వాళ్ళని ఎక్కడో బిగించి ఉంచటం అనేది కరెక్ట్ కాదు. అదే విధంగా వాళ్ళని మనం చాలా ఫ్రీడమ్ ఇస్తున్నాం అని చెప్పేసేసి వాళ్ళు వదిలేయడం కరెక్ట్ కాదు. ఈ మధ్యలో ఉన్న లైన్ మీద మీరుండి కరెక్ట్ గా వాళ్ళని కాపాడుకున్నట్లయితే రేపొద్దున మీ పిల్లలు చాలా మంచి పిల్లలు అవుతారు, మిమ్మల్ని మంచిగా చూస్తారు, అదే విధంగా సమాజానికి కూడా చాలా ఉపయోగపడతారని చెప్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా మీరు ఒక కన్ను వేసి ఉంచవలసిందే.